కానీ 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి టీడీపీకి కూడా ఇప్పుడు చంద్రబాబు గారు అమెరికా వెళ్ళి భిక్షం చేయాల్సినంత అవసరం ఉందంటారా? అంటే ఇది కూడా రాజకీయ ఎత్తుగడే. గెలుస్తామో గెలవమో అనవసరం, మనం ఉన్నదాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అంటే ఇక్కడ ఏదో ఒక స్వామి చెప్పినట్టుగా సొంత కార్యం స్వకార్యం స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా జరుగుతుంది. ఉదాహరణకి అమరావతి ఉద్యమం అండి. అమరావతి ఉద్యమం స్వచ్ఛందంగా ఉత్పన్నమైనటువంటి ఉద్యమం అది. స్టార్టింగ్లో అందులో బాబు గారి రాజకీయం అందులోకి చొప్పించబడి ఉద్యమం కోసం ఆయన జోలెబట్టి అందరి దగ్గర సాయంత్రం వేసినటువంటి ఆ ప్లాటినం గాజులు మళ్ళీ తిరిగి వ్యవస్థకు వస్తూ రాజా నిర్మాణం కోసం బంగారపు ఇటుకరాళ్లకు భిక్షం ఎత్తి గ్రామాలంబడి తిరిగి మరి కొన్ని ఛానల్స్ కూడా వసూలు చేశాయి. రాజధాని నేను 5 లక్షలు కూడా ఇచ్చా అప్పుడు మాకు తెలియక నాకు. ఓకే, అది పిచ్చి అప్పుడు. రాజధాని ఇటుకలకు 5 లక్షలు ఇచ్చాను నేను కూడా. నేను బాధ్యత ఉండే రకం చెప్పాలంటే ఆ డబ్బులు ఏమైనా లెక్క చెప్పరు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతి రైతుల యొక్క దీక్ష స్వచ్ఛమైన దాంట్లో స్వచ్ఛమైన పాలల్లో విషబిందువు మోసి చివరికి వాళ్ళు ఒంటరి చేసి వాళ్ళకు వచ్చిన డబ్బును పార్టీ ఆఫీస్ తరలించుకునే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు వాళ్ళు దూరం అయింది. దాని 200 కోట్లు 300 కోట్లు వచ్చింది వాళ్ళకి, నేషనల్ ఫండ్ వచ్చింది. ఆ డబ్బుని పార్టీ ఆఫీస్కి మళ్ళించమని పార్టీకి ఇమ్మంటే వాళ్ళు ఎదురు తిరిగారు, అక్కడ పో మాది మేము చూసుకుంటామని. అక్కడి నుంచి వాళ్ళని వదిలేసి మరి ఈ బిషాటం డబ్బు ఏమైపోయిందో ఒక ఇటుక పెట్టలేదు. మరి మోడీ గారు పెట్టినటువంటి శిలాపలకం అంతా కూడా ఓ వాల్మీకి కనుక పొదలో కూర్చున్నట్టుగా ఆ చుట్టూతో వాల్మీకాలు వచ్చేసాయి. మోడీ గారి శంకుస్థాపనని మట్టిలో కప్పెట్టారు సమాధిగా. సో కాబట్టి ముందుగానే మట్టి చెల్లారా, మట్టి నీళ్ళు సమాధి శిలాపలకం మీద మట్టి వేశారు, ఆ చుట్టూతో మొక్కలు మొలిచాయి, అందులో వాల్మీకి కూర్చున్నాడు. మోడీ గారి శంకుస్థాపన అట్ట వాల్మీకి కారణమైంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలు పెట్టి ఎన్ని చేస్తామన్నా ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. 100%. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా ఒక తానే శిష్యుడిగా తానే ఆచార్యుడిగా కృష్ణుడికి భగవద్గీత చెప్పినటువంటి అర్జునుడు విన్న అర్జునుడు భారత సంగ్రామంలో 18 రోజుల పాటు చెప్పాడండి కృష్ణుడు. ఎంత ఓపికగా విన్నాడు అర్జునుడు. 2 పాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నాడు. అటు కార్యకర్తల్ని, ఇటు ఎమ్మెల్యేలని, ఇటు ఎంపీలని, మినిస్టర్స్ని. అంటే ఆయన ఎంత స్ట్రెస్ పడుతున్నాడండి. దాంతోపాటు షర్మిల గారి వ్యాఖ్యలు, వీళ్ళ పదజాలాలు, కుట్ర రాజకీయాలు, ఎప్పుడో ఛార్జ్షీట్లో పెట్టిన అంశాలన్నీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా వాటికి అలంకారం చేయడం. కాబట్టి ఏంటంటే కానీ వీటన్నిటికీ కూడా ఒక చిరునవ్వుతో సమాధానం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్తారు గురుగారు? అంటే ఇక్కడ మౌనం సముద్ర ఘోష కంటే భయంకరమైందని. సముద్ర అలజడి కంటే గొప్పది. మౌనముగా ఉండేవాడు యోగి, అలజడి చేసేవాడు రోగి. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్, పైలేరియా, పైల్స్, ఈ కళ్ళకి కామెర్లు, పచ్చకామెర్లు, ఈ కాంట్రాక్ట్స్ అంటే వాడు ఏమంటారు ఐ కాంటాక్ట్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పబ్లిక్ ఎక్కువ అంటే కారణం ఇదే. ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని పతనం చేయడానికి ఎంతమంది కృషి చేస్తున్నారే, వీళ్ళందరినీ భగవంతుడు చూడ్డా అరే ఒక్కడంత చేస్తున్నారా? అదేమంటే 100 తప్పులు జరిగే వరకు చూస్తాం అని చెప్పినటువంటి ఒలివించేటువంటి ప్రవచనాలు ఇవన్నీ కాదండి. యోధుడు, ధీరుడు, మగడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి.
ఓకే. అందులోకి ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఆయన మాట అన్నారు, గెలిచినా పోయేది లేదు, ఓడినా వచ్చేది లేదు. కానీ దాన్ని ప్రతిపక్షాలు చాలా వక్రీకరించి, లేదు వీళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకొని, ఆయన అన్న పదవేంది, వీళ్ళు చేస్తున్న కామెంట్లు కావచ్చు, ట్రోలింగ్స్ కావచ్చు, అంటే దాని యొక్క భావన మనకు గతంలో చాగంటి కోటేశ్వరరావు గారి మీద కొంతమంది యాదవులు గొడవ చేశారు. ఆయన అన్న వాక్యం ఏంటంటే, గొల్లలు మొల కడుగుతారు కానీ మొహం కడగరు అని. మొహాన్ని కడుగుతారు కానీ మొల కడగరు అన్నారు. అది పూర్తి స్థాయిలో సంస్కృత వ్యాకరణ పదం అది. ఓకే. ముఖాన్ని కడుగుతారు కానీ, ముఖానికి వాళ్ళు తలగుడ్డ కట్టే అలవాటు ఉంది. వాళ్ళు తలగుడ్డ కట్టుకున్నవాడు గొల్లవాడు. వారు మొల కడగరని, ముడి కడగరని కాదండి, కట్టుకోవటానికి వస్త్రాలు కూడా అడగరు వాళ్ళు అని అర్థం. కాబట్టి తెలుగు గ్రాంధిక పరిభాషలో అవగాహన లేనటువంటి ఇప్పుడు మన మీడియాలో వచ్చేటువంటి ప్రతి బ్రేకింగ్ న్యూస్లో 100 తప్పులు ఎత్తుకుతానని కావాలండి. ఒత్తులు పొర్లు కామాలు ఉండవు. అప్పుడు ఒడ్డినా ఒరిగేది లేదు. అంటే విజయమో వీర మరణమో. అంటే 2014లోనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. గెలిచి ఓడాడు. మరి నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తివి 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఈరోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అవును. రెండోది, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు విద్యని ప్రోత్సహించడంకుండా అడ్డుపడినప్పుడు ఈ పొత్తు ధర్మం ఏమైంది? అమరావతి రాజధానిలో అభాగ్యులకి, పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైంది మీ పొత్తులో ధర్మాలు? నాడు నేడు పథకాల ద్వారా ఉన్నత విద్యా ప్రమాణాలతో చెట్ల కింద చదువుతున్నటువంటి విద్యార్థులు తీసుకుని వెళ్ళి ఏసీ క్లాస్ రూముల్లో, డిజిటల్ క్లాస్ రూముల్లో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఆ నాడు నేడు పథకాలకి అడ్డుపడుతూ నీవు జీవోని రద్దు చేయమని కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమైంది మీ పొత్తులో ధర్మాలు? 58 గజాల స్థలం ఇస్తే సమాధి కట్టుకోవడానికి కూడా పనికిరాదని చెప్పి ఆ సమాధులకు కూడా మీరు జీవో మీద కోర్టుకు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి ఈ పొత్తు ధర్మాలు ఆ రోజు ఏమైనాయి? కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళ ధర్మాల గురించి మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పతనానికి శాపాలు ఏవైతే ఉన్నాయో ఏమంటే ప్రభుత్వము చేసిన ప్రతి జీవోని అడ్డుకట్ట వేస్తూ రాష్ట్రాభివృద్ధిని కలగకుండా అధపాతాళానికి తొక్కినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవే వారి పాలిటి శాపాలుగా మారతాయని చూస్తున్నాం.